హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్‌తోనే బ్లౌజెస్ కానీ డ్రెసెస్‌కి ఏ విధంగా సింపుల్‌గా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ముందుగా మిషన్ కొన్న పాదాన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడరింగ్ ప్లేట్‌ని తీసుకోవాలి. ఈ ప్లేట్‌ని మిషన్‌కి సెట్ చేసుకోవాలి. ఈ ఒక్క ప్లేట్ ఉంటే చాలు, ఎటువంటి ఎంబ్రాయిడరింగ్ వర్క్‌నైనా సింపుల్‌గా మనకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. ఈ ప్లేట్ కావాలంటే కింద కామెంట్ చేయండి. ముందుగా ఒక న్యూస్ పేపర్‌ని తీసుకొని దాని మీద బ్లౌజ్ క్లాత్‌ని పెట్టుకోవాలి. నేనైతే పట్టు పరిగిణి మీద బ్లౌజ్ క్లాత్‌ని తీసుకున్నాను. ఫ్రంటు 3 ఫ్లవర్స్ వచ్చేలాగా డిజైన్ డ్రా చేసుకుంటున్నాను. మీరు నార్మల్ బ్లౌజ్ అయితే నెక్ షేప్ డ్రా చేసిన తర్వాతే బ్లౌజ్ నెక్ చుట్టూరు ఈ విధంగా డిజైన్‌ని డ్రా చేసుకోవాలి. నేను బ్లౌజ్‌కి సెంటర్‌లో వచ్చేలాగా డిజైన్‌ని డ్రా చేస్తున్నాను. మీరైతే నెక్ షేప్ చుట్టూరు ఈ విధంగా ఈ డిజైన్‌ని ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. ఫుల్‌గా ఎంబ్రాయిడరింగ్ చేసిన కంప్లీట్ అయిన బ్లౌజ్ ఏ విధంగా ఉంటుందో చూడాలంటే నా ముందు వీడియోస్‌లో చూడండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ లైక్. ఇలా నేను 3 ఫ్లవర్స్‌ని బ్లౌజ్ మీద ఫ్రంట్ పార్ట్ మీద డిజైన్ చేసుకున్నాను. సెంటర్‌లో ఇలాగా చిన్నగా సింపుల్ వర్క్ డిజైన్ చేస్తున్నాను. ఇప్పుడు ఎంబ్రాయిడరింగ్ ఫ్లేమ్‌ని తీసుకొని పైన ప్లెయిన్ ఎంబ్రాయిడరింగ్ చక్రం పెట్టుకోవాలి. డిజైన్‌కి సెట్ అయ్యేలాగా సెట్ చేసుకొని పైన పెట్టుకోవాలి. కింద నట్టున్న ఎంబ్రాయిడరింగ్ చక్రాన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు నట్టుని టైట్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్‌ని స్లోగా ఈ విధంగా టైట్ చేసుకోవాలి. గట్టిగా లాగితే క్లాత్ షేడ్స్ వస్తుంది. సో, స్లోగా ఈ విధంగా టైట్ చేసుకోవాలి. ఎటువంటి షేడ్స్ రాకుండా స్లోగా ఈ విధంగా టైట్ చేసుకోవాలి. సెంటర్‌లో టైట్‌గా ఉంటేనే ఎంబ్రాయిడరీ వర్క్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. నేను పింక్ కలర్ తీసుకున్నాను. సేమ్ నార్మల్ కలర్ రీల్‌ని బాబిన్‌కి ఎక్కించుకున్నాను. కింద సైడ్ బాబిన్‌ని బుట్టలో పెడుతున్నాను. పైన మాత్రం ఎంబ్రాయిడరింగ్ థ్రెడ్ సిల్క్ రీల్‌ని పెడుతున్నాను. పై దారం మాత్రం లూజ్‌గా సెట్ చేసుకోవాలి. ఇలా ఫ్రీగా రావాలి. ఇలా ఫ్రీగా వస్తేనే ఎంబ్రాయిడరింగ్ వర్క్ చాలా నీట్‌గా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ముందుగా మనం డ్రా చేసుకున్న డిజైను ఫస్ట్ ఈ విధంగా డిజైన్‌ని షేప్స్ స్టిచ్ చేసుకోవాలి. నార్మల్ మిషన్‌తోనే ఇలా సింపుల్‌గా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చని చాలా మందికి తెలీదు. వాళ్ళకి అర్థం అవ్వడం కోసము నేను చేసి చూపిస్తున్నాను. చాలా నీట్‌గా వస్తుంది. ఎటువంటి రఫ్ లేకుండా చాలా పర్ఫెక్ట్‌గా నార్మల్ మిషన్ పెద్ద మిషన్స్‌తో వర్క్ ఎలా ఉంటుందో సేమ్ ఆ విధంగానే ఇలా చిన్న మిషన్ నార్మల్ మిషన్‌తో కూడా సింపుల్‌గా ఎటువంటి బ్లౌజెస్ ఏ వర్క్ అయినా సింపుల్‌గా డిజైన్ చేసుకోవచ్చు. నా వీడియోస్‌లో ఒక్కో వీడియోలో ఒక్కో మోడల్ డిజైన్స్ ఉన్నాయి. మీకు కావాలంటే చూడండి. మీకు అర్థం అవ్వాలంటే ఈ వీడియోని కంప్లీట్‌గా చూస్తేనే అర్థమవుతుంది. స్కిప్ చేస్తే మీకు అర్థం అవ్వదు. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్ ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. ఆన్‌లైన్‌లో అయితే కాస్ట్ బాగా ఎక్కువగా ఉంటుంది. బయట చాలా మందికి దొరకడం లేదంటున్నారు. సో, వాళ్ళకి ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేయండి. ఈ విధంగా పింక్ కలర్‌తో ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్‌తో ఇలా ఫ్లవర్‌ని కంప్లీట్ చేసుకోవాలి. అలాగా నేను బ్లౌజ్‌కి 3 ఫ్లవర్స్‌ని పింక్ కలర్స్‌లో వేసుకోవాలి. మీరు ఏ కలర్ కాంబినేషన్ అయితే ఆ కలర్ కాంబినేషన్ థ్రెడ్‌ని యూజ్ చేసుకోవాలి. కింద పింక్ కలర్ కాబట్టి నేను పింక్ కలర్ ఫ్లవర్స్‌ని డిజైన్ చేస్తున్నాను. ఈ ఫ్లవర్స్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు చూడండి. మళ్ళా యెల్లో కలర్‌తో కూడా ఆ ఫ్లవర్‌ని షేడ్స్ కింద ఇస్తాను. క్రాసింగ్స్ అయ్యి కావాలంటే క్రాసింగ్ ఫ్లవర్స్‌లా స్టిచ్ చేసుకోవచ్చు. రౌండర్స్ కావాలంటే ఇలా రౌండ్‌గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే యెల్లో కలర్ యూజ్ చేసి క్రాసింగ్ ఫ్లవర్ కింద షేడ్స్ ఇచ్చాను. మొత్తం కంప్లీట్‌గా చూడండి మీకు అర్థమవుతుంది.
మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. ఎంబ్రాయిడింగ్ చక్రం మూవ్ చేయడం రావాలి. ముందుగా అయితే రఫ్ క్లాత్ మీద ట్రై చేయండి. మూవ్ చేయడం బాగా పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత బ్లౌజ్ క్లాత్ మీద ఈ విధంగా ఎంబ్రాయిడింగ్ డిజైన్ చేయండి. ముందైతే రఫ్ క్లాత్ మీద ట్రై చేయండి. కొంతమందికి వెంటనే రాదు. ఆ ఎంబ్రాయిడింగ్ చక్రం మూవ్ చేయడం బట్టి ఎంబ్రాయిడింగ్ నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, వర్క్ చాలా నీట్గా పర్ఫెక్ట్ నార్మల్ పెద్ద మిషన్తో చేసిన ఎంబ్రాయిడింగ్ వర్క్ లాగానే ఉంటుంది. మగ్గం వర్క్ లా సేమ్ అలాగే ఉంటుంది. ఇప్పుడు ఎల్లో కలర్ ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ని పెట్టాను. నేను క్రాసింగ్స్ అయ్యి ఈ స్టిచ్ చేస్తున్నాను. మీకు రౌండ్గా కావాలంటే రౌండ్గా ఇలా క్రాసింగ్స్ చివరికి ఇవ్వకుండా రౌండ్గా కట్ చేసుకోవచ్చు. నేను క్రాసింగ్ షేడ్స్ ఇస్తున్నాను. డిజైన్ ఇలాగా వేరే కలర్తో స్టిచ్ చేస్తే డిజైన్ బాగా నీట్గా కనిపిస్తుంది. షేడ్స్ ఇవ్వడం బట్టే డిజైన్ లుక్గా కనిపిస్తుంది. మీరు శారీ కలర్ కాంబినేషన్ బట్టి ఫ్లవర్ని డిజైన్ చేయండి. అన్ని రేకులు ఒకేలా రావాలంటే మీరు నా ముందు వీడియోస్లో చెప్పినట్టుగా ఒక చిన్న అట్ట ముక్కను తీసుకుని దాని మీద పెన్సిల్తో డ్రా చేసుకుని కట్ చేసుకోండి. ఆ కట్ చేసుకున్న అట్ట ముక్కతోనే మొత్తం ఫ్లవర్స్ని డిజైన్ చేసుకుంటే అన్ని రేఖలు ఒకే షేప్లో వస్తాయి. ఇలా చివరిన క్రాసింగ్స్ ఇవ్వాలి. చివరిని ఎక్కువ ఎల్లో కలర్ని స్టిచ్ చేసుకోవాలి. క్రాసింగ్స్ అయ్యి బాగా రావాలంటే కింద చివరిన మాత్రం ఫినిషింగ్ అయ్యి క్రాసింగ్స్ అవి కొంచెం హెవీగా ఇవ్వాలి. కింద సన్నంగా కుట్టాలి. పైన కొంచెం లావు వచ్చేలాగా లావుగా కుట్టాలి. ఇలా నార్మల్ మిషన్తోనే సింపుల్గా ఎటువంటి ఎంబ్రాయిడరీ వర్క్ అయినా బ్లౌజెస్కి అండ్ సారీ కట్ వర్క్, బ్లౌజెస్ కట్ వర్క్, డ్రెస్సెస్కి కట్ వర్క్ కూడా ఏ డిజైన్ అయినా ఈ నార్మల్ మిషన్తో చేసుకోవచ్చు. కట్ వర్క్ వీడియోస్ ఎలాగా స్టిచ్ చేయాలో నా ముందు వీడియోస్లో ఉంది, చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి డిజైన్స్ చూడాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం ఫుల్ డిజైన్స్ చూడాలంటే నెక్స్ట్ వీడియోలో వస్తుంది, చూడండి. నేనైతే ఓన్లీ ఫ్లవర్ ఒకటి చూపిస్తున్నా ఈ వీడియోలో. మొత్తం చూడండి. కంప్లీట్ అయిన తర్వాత ఈ ఫ్లవర్ ఏ విధంగా ఉంది. ఇలా సింపుల్గా కావాలంటే సింపుల్గా స్టిచ్ చేసుకోండి. మీకు హెవీ లుక్ కావాలంటే గోల్డెన్ పూసలు తీసుకుని ఆ ఫ్లవర్ చుట్టూరు గోల్డెన్ పూసలతో స్టిచ్ చేసుకోండి. సెంటర్లో కుందమ్స్ని అంటించుకోవాలి. మీకు ఇలా సింపుల్గా ఉండాలంటే సింపుల్గా అంటించుకోండి. నేను చూడండి, గ్రీన్ కలర్ కుందమ్స్ని ఈ విధంగా సెంటర్లో అంటించుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.